జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ గారికి మీతో ఉన్న అనుబంధం, వాళ్ళిద్దరి కంపారిజన్ మీరు ఎలా చెప్పగలరు 2 మాటల్లో చెప్పాలంటే? రాజశేఖర రెడ్డి గారితో అంతకుముందు చిన్నప్పటి నుంచి కూడా నా ఇంటికి వచ్చినప్పుడు అనేక సార్లు తనతో జస్ట్ పరిచయం ఉండేది. అమెరికా కానీ 2002లో వచ్చినప్పుడు తనతో దగ్గరగా తిరగడం, తర్వాత 2003లో ఆ ఎన్నికల్లో నేను పూర్తి స్థాయిలో యాక్టివ్గా పాల్గొన్న తర్వాత 2004 నుంచి నేను యూత్ కాంగ్రెస్ దగ్గర నుంచి తండ్రితో పాటు అనేక సార్లు తన దగ్గరికి వెళ్ళటం, ఎంతో చనువుగా ఆయన మాట్లాడుతుండడం, ఉదయం 4 గంటల ఇంటర్వ్యూలో కూడా అనేక సార్లు ఆయనతో కలవడం, ఆయన ఒక క్రమశిక్షణ, డిసిప్లిన్, ఆయన ఆప్యాయతను చూసి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. చరిత్రలో ఆయన దైవ సంబుద్ధుడు అన్నటువంటి మాట ఖచ్చితంగా వాడతాను నేను. ఆ రకమైనటువంటి ఆప్యాయత, ప్రేమ ఆయనలో ఉండేది. అంటే తను ఆలోచన పరంగా వచ్చినటువంటి విధానాలలో, అంటే ఒక పెన్షన్ ఇవ్వండి అని ముసలివి ఎవరినైనా ఆ కాలంలో అడిగేటప్పుడు 70 రూపాయల పెన్షన్లో ఆ లైన్లో తీసుకున్న వాళ్ళు ఎవరు చచ్చిపోతే నీకు ఇస్తానని చెప్పే రోజుల నుంచి అందరికీ ఇవ్వండి అర్హత ఉన్న వాళ్ళకని శాచురేషన్ మూమెంట్స్ తీసుకొచ్చి, శాచురేషన్ మూమెంట్లో హౌసింగ్ కానీ, శాచురేషన్ మూమెంట్లో పెన్షన్స్ కానీ ఇలా ఇచ్చేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చి ఫ్రీ కరెంట్ అన్నటువంటిది ఎవరైనా దేశంలో ఫస్ట్ చేశారా? రైతుకి ఎంతో ఉపయోగకరం. జీవితాంతరం ఒక రైతు గుండెల్లో పెట్టుకొని ప్రేమించేటువంటి దేవుడు కూడా సాయం చేయనంత గొప్పది ఉచిత కరెంట్ అన్నటువంటిది. ఆరోగ్యశ్రీ, పేదవాడు ఈరోజు లక్షల మంది ప్రాణాలతో ఉన్నారు అని అంటే పేదవాడు ప్రాణాలతో ఉన్నారు అప్పులకు పాలు కాకుండా అంటే ఆరోగ్యశ్రీ వల్ల. ఈరోజు ఉన్నత చదువులు చదువుకొని ఈరోజు కొంతమంది మాట్లాడుతుంటారు, తమ్ముళ్ళు నా వల్ల మీరు అమెరికాలో ఉండారని చెప్పి. అటువంటి ఎందుకంటే నాకు రాజకీయ విమర్శలు చేయడం ఎందుకనే నా ఉద్దేశం. దానికోసం కాదు, ఈయన పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ వల్ల, ఈయన ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ వల్ల సామాన్య మానవులు డిగ్రీ కూడా చదవలేమనుకున్న వాళ్ళు ఎన్నో రకమైన ఉన్నతమైనటువంటి చదువులు చదువుకునేటువంటి జరిగింది. అంటే అది కేవలం ఫీజు రియంబర్స్మెంట్ జరిగింది. అటువంటి మహనీయుడు రెండోసారి వీరంతా మహాకూటమిగా ఏర్పడి తనకు మెజారిటీ తగ్గించారు అన్నటువంటి ఒక బాధ ఆయనలో మెదిరేది. ఇంకా ఎక్కువ బాగా చేయాలంటే ఆలోచనతో ఉన్నప్పుడు ఆయన చనిపోవడం నిజంగా జీర్ణించుకోలేకపోయాం. 2024 మరో 2-3 నెలల్లో మనకు దగ్గరలో ఎలక్షన్స్ వస్తున్నాయి. మన రాయచోటికి కానీ, రాయచోటి ప్రజలకు కానీ ఇప్పటికే చాలా చేశారు డెవలప్మెంట్లో చూసుకుంటే. మీరు 24 జరగబోయే 2 నెలల ఎలక్షన్స్ తర్వాత మీరు ఏం చేయదలుచుకున్నారు రాయచోటికి కానీ, రాయచోటి ప్రజలకు కానీ? అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి గురించి మీతో మాట్లాడు అదే విధానంలో అదే నాయకత్వ లక్షణాలతో పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా కరోనా లాంటి మహమ్మారి వచ్చినా కూడా ఆయన నేర్పించాడు, ప్రజలకు అవసరం ఉన్నప్పుడు దగ్గరగా ఉండాలన్న నాయకులు అన్నటువంటి కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆదేశాలతోనే కరోనా వచ్చినప్పుడు పేషెంట్స్తోనే మేము వాళ్ళ మంచి చెడులు కనుక్కుంటూ వాళ్ళతోనే గడిపే రోజులు. ఎక్కడైతే అవసరం ఉంటుందో, ఎక్కడైతే వాళ్ళకు వెంటనే అవసరం పడుతుందో అక్కడ అండగా ఉండండి అనే ఆదేశాలతో ఆక్సిజన్ ప్లాంట్ రాయచూరు నిర్మించే దగ్గర నుంచి అలా అందుబాటులో ఉన్నాం. అంటే ఈ 4.5 years స్పాన్లో 2 years ఈ లాక్డౌన్స్, కరోనా లాంటి మహమ్మారి పోయినా కూడా మిగిలిన 2.5 yearలో వాట్ బెస్ట్ ఎంత చేయగలుగుతానో ఒక రాజకీయవేత్తగా రాయచోటి సరౌండింగ్ డెవలప్మెంట్స్ కానీ, గ్రామీణ ప్రాంతంలో నిర్మించినటువంటి బిల్డింగ్స్, తెచ్చినటువంటి పక్క గృహాల్లో ఇచ్చిన సంక్షేమంలోనే ఒకసారి ఎంత జరిగింది అని చెప్పి ఆలోచన చేయమన్నారు. ఒక నియోజకవర్గంలో 3,000 కోట్ల పైగా సంక్షేమము, డెవలప్మెంట్ జరిగింది అని అంటే అది సాధ్యపడదు ఎక్కడే కానీ. అది జగన్మోహన్ గారి పీరియడ్లో సాధ్యపడింది. అనేకమైనటువంటివి కల్లో కూడా ఊహించుకోలేనిది. ఒక పక్క మదనపల్లి అన్నటువంటిది ఎప్పటి నుంచో సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉన్నటువంటి ప్రాంతం, రాజంపేట సబ్ కలెక్టర్ ఉన్నటువంటి ప్రాంతం, ఎంతో హిస్టారికల్ ఉన్నటువంటిది. మనకు కనీసం రెవెన్యూ డివిజన్ అయినటువంటి ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా చేసుకోవటం, ఇలాంటి ఎన్నో ఇంతకుముందు చెప్పిన విధంగా ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకోగలిగినాం డెవలప్మెంట్ విషయాలలో. ఒక విజన్ అటువంటిది నాకుంది. ఈ ఇక్కడ ఈరోజు ఒక ఇండస్ట్రీ కానీ, మెడికల్ కాలేజ్ కానీ ఎప్పటికైనా తెచ్చుకోవచ్చు. జిల్లా అనేది 100 సంవత్సరాలకు ఒకసారి కూడా రానటువంటి ఆపర్చునిటీ అది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత 3 కొత్త జిల్లాలు వచ్చినాయి: విజయనగరం, ప్రకాశం, రంగారెడ్డి. అంటే ఈ 75 సంవత్సరాల స్పాన్లో ఉమ్మడి రాష్ట్రంలో 3 జిల్లాలు. అటువంటిది ఈ జిల్లాల అవకాశం 100 సంవత్సరాలకు ఒకసారి కూడా కలిగే అవకాశాన్ని దాన్ని సద్వినియోగం చేసుకున్నాం. జిల్లా కేంద్రమైంది. నెక్స్ట్ నా టార్గెట్ ఇక్కడ యూనివర్సిటీ ఒకటి కంప్లీట్ చేసుకొని నేషనల్ హైవే కనెక్టివిటీ, అంటే కదిరి నుంచి నేషనల్ హైవే కనెక్టివిటీ త్రూఅవుట్ ఈ రాయచూరు రింగ్ రోడ్ సరౌండింగ్ 4 lane అయిపోయి కృష్ణపట్నం వరకు ట్రాన్స్పోర్టేషన్ పెరిగితే ఇక్కడ మనకు ఇంకా కూడా మంచి వాల్యూస్, ల్యాండ్ వాల్యూస్ పెరగడంతో పాటు అనేక, ఎందుకంటే జిల్లా కేంద్రం అయిన తర్వాత గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రతి ఒక్క చుట్టుపక్కల అన్ని మండలాలలో కూడా భూముల విలువలు బాగా పెరిగాయి, ఇంకా బాగా పెరుగుతుంది. అలాగే చాగలమర్రి నుంచి ఇప్పుడు జరుగుతున్నటువంటి పని రాయచోటికి హైవే NH, ఇది ఈ 2 కానీ హైవేస్ కానీ పూర్తి స్థాయిలో అయిపోయి యూనివర్సిటీ ఒకటి తెచ్చుకుంటే 3 నుంచి 4 వేల మందికి ఉపాధి అవకాశాలు కలిగే ఒక ఇండస్ట్రీ తెచ్చుకోవాలన్నటువంటిది నా నెక్స్ట్ ప్లాన్. అలాగే
ఢిల్లీ స్థాయిలో కొన్ని ఈ మిలిటరీకి సంబంధించినటువంటిది ఏదన్నా ఇక్కడ ఎస్టాబ్లిష్ రా మెటీరియల్ తక్కువ కాబట్టి అటువంటి ఇండస్ట్రీస్ వాళ్ళకు సైనికులకు ఉపయోగపడేటువంటివి ఏదైనా స్టిచ్చింగ్స్ కానీ ఇట్లాంటి వాటిపైన కూడా దృష్టి పెట్టాను. ఇవి తీసుకొని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసుకోగలిగితే ఇక్కడ యూత్కి కూడా, ఎందుకంటే ఇక్కడ నుంచి కనీసం అంటే 20,000 మంది పైగా బెంగళూరులో జాబ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు ఐటీలో. హైదరాబాద్లో ఒక 10,000 పైన ఉన్నారు. చెన్నై, పూణే, అదర్ కంట్రీస్లో ఐటీ ఉద్యోగస్తులు బ్రహ్మాండంగా ఉన్నారు.